ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ర- మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు అయితే ఎవ్రీడే మార్నింగ్ 9 to 5 ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఆయన క్యాంప్ ఆఫీస్ నుండి చేయటం విధిగా ప్రభుత్వకు సంబంధించిన కార్యక్రమాలు బయట అటెండ్ అయ్యి రావటం ఇవన్నీ జరిగినాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నానా దోషంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉండేవారు పబ్జి సీఎం అనుకునో తాడేపల్లి పిల్లనో నానా నీచమైనటువంటి విమర్శలు చేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆకాశం అంత ఔన్నిత్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆకాశం మీద ఉమ్మేయాలనుకుంటే ఏమవుద్ది? తిరిగి మన ముఖం మీద పడుతుంది. కాబట్టి వారు చేసినటువంటి విమర్శలను అప్పుడు మేము పాలకపక్షంగా ఉండి ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టాం తప్ప వాళ్ళ విమర్శల మీద ఎదురుదాడి చేసే కార్యక్రమం మేము ఎక్కడా చేయలేదు. తర్వాత మేము ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లోని గెలుపోవటం అనేటువంటి సర్వసాధారణంగా పగల తర్వాత రాత్రి తర్వాత పగలు వస్తుంది. అలా గెలుపు ఓటమి తర్వాత రేపు గెలుపు కూడా రావాలి, వస్తుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం ముందు మమ్మల్ని మీద నమ్మకపోతే మమ్మల్ని ఎవరు నమ్ముతారు? కాబట్టి మా నాయకుడు తన నాయకత్వం మీద తనకు నమ్మకం ఉంటుంది, మా నాయకుడి మీద మాకు నమ్మకం. ఈ రెండు కలిపి ప్రజలకు మా మీద నమ్మకం వచ్చే విధంగా మేము వ్యవహరించేటటువంటి తీరుతెండల మీద, మేము పోషించేటటువంటి ప్రతిపక్ష పాత్ర మీద రేపు భవిష్యత్తు మాది ఆధారపడి ఉంటుంది. ఇది ఏ రాజకీయ పార్టీకైనా సర్వసాధారణంగా ఉండేటటువంటి వ్యవహారం. అయితే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కనీసం కరోనా సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ ఏ రోజు రాలేదు. వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి కొంచెం గట్టిగా యాజిటేషన్లు చేయగలిగారంటే చంద్రబాబు నాయుడు గారిని కేసుల్లో అరెస్ట్ చేసినప్పుడు కొంచెం గట్టిగానే బయటకు వచ్చారు. అదే వాళ్ళ పొలిటికల్ ఎజెండా అండ్ ఈక్వేషన్ కూడా మార్చేదానికి అవకాశం కుదిరింది. బట్ మేము మా 11 సీట్లతో మేము ఓడిపోయిన తర్వాత విత్ ఇన్ 3 months లో ఎక్కడికక్కడ మా తాలూకా నాయకుల్ని కార్యకర్తల్ని నరికేస్తూ హింసా కార్యక్రమాలు చేస్తుంటే ఢిల్లీ వేదికగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ధర్నాలు చేశారు, బయటకు వచ్చి రోడ్డు ఎక్కారు. ఆ తర్వాత మీరు చూసుకోండి, ఏ ఒక్క కార్యక్రమం, ఏ రైతు ఎక్కడ ఇబ్బంది పడ్డాడన్నా, ఓ టమాటా రైతు అయినా, ఉల్లి రైతు అయినా, లేదా మిర్చి రైతు అయినా, లేదా చిన్ని రైతు అయినా, అరటి రైతు అయినా, ఏక్వా రైతు అయినా, పొగాకు రైతు అయినా, ఏ రైతుకి ఎక్కడ కష్టం వచ్చిందంటే ఆ రైతు కోసం అక్కడికి రోడ్డు ఎక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కుతున్న బయటకు వస్తున్న ప్రతిసారి వేలాదిగా తండోలుగా జనం వస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు, ఎక్కువ ఆంధ్రాలో ఉండట్లేదు, తాడేపల్లిలో ఉండట్లేదు అని. వారానికి 2 రోజులు 3 రోజులు బెంగళూరులో ఉన్నా మిగతా 3-4 రోజులు ఖచ్చితంగా తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఆయన ప్రజల కోసం, కార్యకర్తల కోసం కేటాయిస్తున్నారు. ప్రభుత్వ పార్టీ నిర్మాణంలో బాగా ముమ్మరంగా మేము డెప్త్ కి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తా ఉన్నాం. ఇంకో పక్క కోటి సంతకాల ఉద్యమం జరుగుతా ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా. దానితో ఏ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. విజయవాడ వరదలు అంటే రాలేదా, మెడికల్ కాలేజ్ నర్సీపట్నం అంటే రాలేదు, ఏ కార్యక్రమానికి రాలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. ఈ రోజు ఏదో కొత్తగా వస్తారు, లేకపోతే ఎన్నికల కోసం వస్తారు, లేకపోతే అధికారం కోసం వస్తారు కాదు. ఏంటి నెక్స్ట్ ఏంటి పాదయాత్ర ఏమన్నా ఉన్నదా ప్లాను? పాదయాత్ర అనేటువంటిది ఆయన పాదయాత్ర ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు 2-3 పర్యాయాలు ఈ పాటికి చెప్పడం జరిగింది. అది ఎప్పుడు ఉంటది, ఎన్నేళ్ళ తర్వాత ఉంటది, ఏ మూమెంట్ లో ఉంటది అనేటువంటిది అది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన తీసుకున్నప్పుడు మా పార్టీ అధికారంగానే అనౌన్స్ చేస్తుంది. బట్ డెఫినెట్ గా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనేటువంటిది ఉండబోతుందని ఆయన 1-2 సందర్భాల్లోనే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు విషయం చెప్పడం జరిగింది. నేను గ్రౌండ్ లో విశాఖపట్నంలో ఉండి నేను రాజకీయం గ్రౌండ్ లెవెల్లో చేస్తాను, వార్డులు, గ్రామాలు, మండలాల వారీగా తిరిగిన వాడిని కాబట్టి నేను చెప్తున్నా. నేను అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కూడా ఎలక్షన్ అబ్జర్వర్ గా పనిచేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వచ్చింది. అయితే వీళ్ళు ఊరికే బొక్క వేస్తారు, మేము ఎన్నికలను బాయ్కట్ చేశాను. ఓకే, మీరు ఎన్నికలను బాయ్కట్ చేశారు కదా, ఆ రోజు నేను అడిగాను, ఈ రోజు అడుగుతున్నా. మరి మీరు అభ్యర్థులకి బీఫామ్లు ఎందుకు ఇచ్చారు? సరే, బీఫామ్లు ఇచ్చారు, పొమ్మి కాదు. మరి మీ తాలూకా పోలింగ్ ఏజెంట్లను ఎందుకు పెట్టారు? తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లు సరే పెట్టారు. కొన్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న మీ కౌంటింగ్ ఏజెంట్లు ఉండకూడదు కదా కౌంటింగ్ కేంద్రాల దగ్గర? ఎందుకున్నారు అంటే మీ యొక్క ఓటమికి, మీ యొక్క వైఫల్యానికి, మీ యొక్క చేతకందనానికి ఆ రోజు మేము ఎన్నికలు బహిష్కరించామని చెప్పి ఊరికే బాకాలుది పచ్చి అబద్ధాలు ఆడారు. చాలా చోట్ల పోటీ చేశారు, డిపాజిట్లు గల్లంతైని. అయితే 1-2 చోట్ల వాళ్ళు చాలా చోట్ల స్థానిక సంస్థలు ఎక్కడైతే ప్రభుత్వం నజరానా ప్రకటిస్తుంది, యునానిమస్ అయితే బిగో మీ పంచాయతీకి ఇంత అమౌంట్ ఇస్తాం, దాంతో మీ పంచాయతీని మీరు అభివృద్ధి చేసుకోవచ్చని. సో అలాంటి చోట్ల యునానిమస్ అయిన కొన్ని చోట్ల మా మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఏమని బలవంతం పెట్టారు, నామినేషన్లు అయిన ఏదైనా కానివ్వండి. బట్ మీరు ఎన్నికల్లో పోటీ చేశారన్నది నిజం. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవటానికి ఎందుకు ఇంత ఇబ్బంది తెలుగుదేశం పార్టీ పడుతుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు జనసేన పార్టీ సోదరుడు ఉన్నాడు. ఓ రకంగా రాజకీయాల్లో నేనైతే జనసేన పార్టీలో ఇంత నెక్కచ్చిగా మాట్లాడడం ఒక 2-3 చూశాను. వెరీ గుడ్ బ్రదర్. మా తప్పులు నెంచారు, మీ తప్పులు చెప్పారు, తెలుగుదేశం పార్టీ తప్పులు చెప్పారు. కాకపోతే ఇంత నిజాయితీగా మాట్లాడిన వాళ్ళకి ఏంటంటే రాజకీయ అవకాశాలు రావు. అది అంతే. అదే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అవి చెప్తున్నాయి. ఇకపోతే మేమేం చేశాం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అని వచ్చాడు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు ఎక్కితే ప్రజలు ఏమడుగుతారు, ప్రజలు ఎలా చూస్తారు, మేము చూడాలి కదా అంటారు. ఎస్,
చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 ఏళ్లలో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, అసలు సిసలైనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని, పరిపాలన గ్రామ స్థాయిలకి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడుతో స్కూల్ గానీ, హాస్పిటల్ గానీ బాగు చేయడంలో గానీ, ఏ గ్రామానికి వెళ్తారు, ఏ మండలానికి వెళ్తారు, ఏ ప్రభుత్వ స్కూల్కి వస్తారు రండి. అప్పుడు నాడు నేడులో మేమేం చేసాం, ఇప్పుడు ఎలాగున్నాయి పరిస్థితులు పట్టుకొచ్చినట్టు ప్రజలకే అర్థమవుతుంది, కనబడుతుంది. పోర్టులు, మూలాపేట పోర్టు గానీ లేదా రామాయపట్నం పోర్టు గానీ ఇలా చేసుకుంటే సుమారు 4 పోర్టులు, నెల్లూరు దగ్గర గానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4 పోర్టులు గానీ, ఫిషింగ్ హార్బర్లు గానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు గానీ, ఇక తీసుకొస్తే సాఫ్ట్వేర్ గురించి TCS గానీ, ఈ రోజు విశాఖపట్నంలో ఆల్రెడీ రన్ అవుతున్నటువంటి ఇన్ఫోసిస్ గానీ, ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి యొకోహోమా గానీ, ఓపెనింగ్ రెడీగా ఉన్నటువంటి రహేజా తాలూకా ఇనార్బిట్ మాల్ గానీ, లేదా ఆదానికి సంబంధించి గానీ, లేదు అనుకుంటే గ్రీన్ హైడ్రోజన్ హబ్ గానీ, బల్క్ డ్రగ్ పార్క్ గానీ, ఇవన్నీ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే. విశాఖపట్నంలో ఇప్పుడు మీరు ప్రచారం చేసుకుంటున్నటువంటి VMRDA డెక్ మేమే మొదలుపెట్టి 90% మేము పూర్తి చేసాం. ప్రారంభం మీరు చేయడానికి సిద్ధపడుతున్నారు. విశాఖపట్నంలో CRR మ్యూజియం మేమే పూర్తి చేసి మేమే ఓపెన్ చేసాం. విశాఖపట్నంలోనే గొప్పగా చెప్పుకున్నటువంటి స్కై బ్రిడ్జ్, ఇండియాస్ లార్జెస్ట్ స్కై బ్రిడ్జ్, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఓపెనింగ్ మాత్రమే మీరు చేస్తున్నారు. ఎందుకు మీరు ఓకే అంటున్నా నేను చెప్తున్నానంటే, వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారిది సింప్లిసిటీ పరిపాలన సార్, వీళ్ళది పబ్లిసిటీ పరిపాలన సార్. మేము పని చేసి కూడా పక్కింటోడు కూడా చెప్పుకోవడంలో విఫలమయ్యామండి. వీళ్ళు పని చేయకుండా ప్రపంచం అంతా ప్రచారం చేసుకోవడంలో సఫలీకృతం అయ్యారండి. అందుకని వాళ్ళు అధికారంలో ఉన్నారండి, మేము ప్రతిపక్షంలో ఉన్నామండి. ఇది మా పరిస్థితి. సో ఇది ఎంత అప్పుడు ఎలాగా మేము చెప్పుకోలేదు. ఇప్పుడైనా మీరు అవకాశం ఇస్తే మేము చెప్పుకుంటున్నాం. ఎందుకు మెడికల్ కాలేజ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రైతు భరోసా కేంద్రాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆరోగ్యశ్రీ 25 లక్షల పరిమితి పెంచింది జగన్ గారు, రోగాల తాలూకా పరిమితిని పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నీ ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పాలన చేసాం. మేము ఓడిపోయి ఉండొచ్చు గాక, కానీ ప్రజలకి అద్భుతమైనటువంటి పరిపాలన మేము అందించాం. ఇది చరిత్ర మర్చిపోలేనటువంటి సత్యం. కాబట్టి ఇవన్నీ చెప్పుకుని వెళ్తాం. ఇకతోడు మీ వైఫల్యాల గురించి, మీ వైఫల్యాలు మీరు ఈ రోజు ఏదో మా మీద టీచర్లు వచ్చారు లేకపోతే ఇంకోళ్ళు వచ్చారు, ఓకే ధర్నాలు జరిగి నేనేం దాన్ని కాదను, నేనేం బొకాయింపు మాటలు నేను మాట్లాడను. కొన్ని వర్గాలు మా మీద వ్యతిరేకత వచ్చింది, దాని తాలూకా ఫలితం మేము అనుభవించాం. ఈ రోజు తెలుసుకున్నాం. విష ప్రచారాలను కొన్ని వర్గాలు నమ్మాయి, మా తాలూకా వైఫల్యాలు కొన్ని ఉన్నాయి, దాన్ని సరి చేసుకుంటాం. తప్పులు అనేటువంటి సరి చేసుకుంటూనే ఒక మనిషి అనేవాడు చనిపోయే వరకు నిత్య విద్యార్థి. ప్రతిరోజు కొత్త విషయాన్ని తెలుసుకోవాలి, చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి. మీకున్నటువంటి పరిస్థితుల్లో జూనియర్ డాక్టర్లు ఎందుకు రోడ్డు ఎక్కారో వెళ్ళి చూసుకోండి. ఆశా వర్కర్లు ఎందుకు రోడ్డు ఎక్కారో వెళ్ళి చూసుకోండి. నిన్న కాక మొన్న మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముట్టడికి వేలాదిగా విద్యార్థులు ఎందుకు గలమెత్తి వచ్చారో ఆ విద్యార్థులు తన్నినటువంటి మీ పోలీస్ కాకి బూట్లను అడగండి, సమాధానం చెప్తాది. ఆ విద్యార్థుల మీద విరిగినటువంటి లాఠీలను అడగండి, మీకు సమాధానం చెప్తాది. మీ గవర్నమెంట్ లో టీచర్ల ధర్నాల గురించి కదా ఆయన అన్నారు. విశాఖపట్నం DU ఆఫీస్ మెట్లని గోళ్ళని అడగండి, టీచర్ల ధర్నాల గురించి మీ ప్రభుత్వ హయాంలో చెబుతాయి. నిన్న కాక మొన్న జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా గులివింద కింద సామెత లెక్క, దాని కింద నలుపు దానికి తెలియదు కానీ ఎందుకు నల్లగా ఉన్నావు విమర్శించినట్టు ఇది కాదు. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, గతం గురించి మాట్లాడటం కాదు, ప్రస్తుతం మీరేం చేస్తున్నారు, భవిష్యత్తులో మీరు ఏం చేస్తారు, మీకు ఇచ్చినటువంటి 5 ఏళ్ల కాలం గురించి మీరు సమాధానం చెప్పాలి. అంతే. ఎంతసేపు తెల్లారులు అయితే జగన్మోహన్ రెడ్డి, పడుకుంటే జగన్మోహన్ రెడ్డి, తింటే జగన్మోహన్ రెడ్డి, ఇంకెన్నాళ్ళు చేస్తారు ఈ జగన్నామ స్మరణ? అధికారంలో ఉన్న మీరు కదా. జగన్మోహన్ రెడ్డి అనే పేరు తలుచుకోకపోతే రోజు గడవదు. ఇది ఎలాగుందంటే ముందు నువ్వే వెనక్కి పోయే కింద ఉన్న పరిస్థితి. 1. 2, సోదరులు తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన గురించి బాగానే చెప్పారు. అయితే ఆయనకున్నటువంటి నాలెడ్జ్, ఆయనకున్నటువంటి దాన్ని ఇంగిత జ్ఞానం అని తక్కువ చేసి మాట్లాడను, కానీ ఆయనకున్నటువంటి మేధో సంపత్తి అంటాను. అది ఎందుకో బహుశా నారా చంద్రబాబు నాయుడు గారిలోనో, లోకేష్ గారిలోనో, హోంమంత్రి గారిలోనో, వాళ్ళ పార్టీ మంత్రుల్లోనో, ఎమ్మెల్యేలోనో లోపించింది. వీలైతే వీళ్ళంతా కలిపి ఈ సోదరుడి దగ్గర పొలిటికల్ ట్యూషన్ పెట్టించుకుంటే మంచిదని చెప్పి నా యొక్క సజెషన్. ఆ పార్టీ సార్ నన్ను చెప్పడం ఇదే, ఒక్క నిమిషం కూడా ఇవ్వకపోతే ఎలాగా? నా 2 పాయింట్లు ఉన్నాయి. 1, ఇక సుధాకర్ గారి విషయం నేను చెప్పాలని, ఎందుకంటే వైజాగ్ అక్కడ జరిగినప్పుడు ఇన్సిడెంట్ అది నాకు తెలుసు. ఆయన మాస్క్ అడిగినటువంటి మాట వాస్తవం, అంతే తప్ప మాస్క్ అడిగినంత మాత్రాన్నో, ప్రశ్నించినంత మాత్రాన్నో చంపేస్తారు అనేటువంటిది పక్కా తప్పుడు ఫేక్ ప్రచారం. ఆయన ఆ మాస్క్ సంఘటన తర్వాత ఎవరింటికి వెళ్ళాడు, ఎవరి ఆదేశానుసారం జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే ఇతరుల పోలీస్ డిపార్ట్మెంట్ ని అమ్మనాబూతులు పచ్చి లంబూతులు ఎలా తిట్టాడు అన్నది విశాఖపట్నం రోడ్డు మీద తిరిగి ప్రజలు ఎవరు మర్చిపోరు. అది అంతా కూడా పక్కాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎప్పటి స్పీకరు, అప్పటి ఉన్నటువంటి నాయకుడు ఆయన ఇంటికి వెళ్ళింది సీసీ ఫుటేజ్ లో సైతం ఆ రోజు బయటకు వచ్చింది. కాబట్టి కథలు కహానీలు అల్లి చెవులో పూలు పెట్టి సంపతిని సుధాకర్ పేరు మీద గెయిన్ చేసే ప్రసక్తి లేదు. తాగిన మధ్యలో వికృత చేష్టలు చేసినటువంటి వ్యక్తి. ఇకపోతే ఫైనల్ గా బోండా ఉమ్మ గారు లేకపోతే బుద్ధా వెంకన్న గారు వెళ్ళారు మాచర్ల, వారి మీద దాడి జరిగింది. ఆ దాడిలో దానికి సంబంధించిన విజువల్స్ అందరికీ కనబడ్డాయి. తురకా కిషోర్ అన్నాడు, ఆ తురకా కిషోర్ మీరు వచ్చి ఏం చేశారు అది కూడా కనబడింది. అయితే దీనికి మొదలు
తురక కిషోర్ కాదు, మొదలు బోండా ఉమా నిండు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఫ్యాన్ కి వేలాడి తీసి నరికేస్తాను చంపేస్తానంటే చేతులు ముడిచి కూర్చోరు, కాళ్ళు ఎరగొడతారు. అదే జరిగింది ఆ రోజు. మీరు వచ్చారు, మీరు కక్ష తీర్చుకున్నారు, రేపు మేము వస్తాం సర్దా తీర్చేస్తాం అంతే. Okay. ఇది మొదలెట్టింది ఆగేది క్వశ్చనే లేదు, మొదలు పెట్టింది మీరు, తప్పు చేసింది మీరు. మీరు ఆపేంత వరకు మేము ఆగే ప్రసక్తే లేదు. మీరు ఎవరిని Okay, భయపెట్టలేదు. okay. 100 మందిని 1000 మందిని జైల్లో పెట్టుకోండి, వచ్చాక మీ సంగతి తెలుస్తాం.